అన్న. హాయ్ అండి. అన్న ఇది అఘోరిది న్యూస్ అవుతుంది కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటన్నా? అఘోరీలు అనేది హిమాలయాల్లో ఎక్కడో ఉంటారు, మారు ప్రాంతంలో. తనకి వాళ్ళ పూజలు వేరు, వాళ్ళ విధానం వేరు, వాళ్ళ సంభాషణ వేరు. కానీ ఈరోజు అఘోరి మాట్లాడుతుంటే తను దైవ కార్యం నుంచి వచ్చాను, లోక కళ్యాణం గురించి వచ్చాను అంటున్నా. తను కరెక్టే, అది చేయొచ్చు. కానీ నేను అఘోరిని తప్పు పట్టట్లేదు. కానీ తను చేసే విధానం నచ్చలేదు. ఎందుకంటే ఒక కూతుర్ని తీసుకెళ్ళి ఒక వర్షిణి అనే అమ్మాయిని వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకెళ్లి కళ్యాణం జరిగింది, వాళ్ళ అమ్మ ఒప్పుకున్నారు, అది ఇది అన్నారు. కానీ తర్వాత కూడా తనతో వెళ్ళి ఇన్ని రోజులు ఉండి మళ్ళీ వాళ్ళ అన్నయ్యను తీసుకొచ్చి జరిగింది. ఒక అన్నయ్య, పెంచుకున్న అన్నయ్య, ఒక సొంత అన్నయ్య తీసుకొని వచ్చారు. 2 రోజులు ప్రయాణం చేశారు. కానీ ఈరోజు నేను చూస్తుంటే నాకు కన్నీళ్లు తిరిగినాయి. వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటే నాకు చాలా కన్నీళ్లు బాగా వచ్చేసినాయి. ఎందుకంటే ఒక తల్లి గోస ఏంటి, నా పిల్ల అఘోరితో ఉండటం ఏంటి. అవును, అంత అసలు అఘోరీలు ఏంటి, పూజిస్తాం మనం. ఎవరైనా అఘోరీలు అంటే పూజిస్తాం జరుగుతుంది, ఇంకేమైనా జరుగుతుంది. కానీ ఆ అఘోరి గురించి మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది అంటే ఇదైతే కరెక్ట్ కాదు. నేను పెళ్లి చేసుకుంటాను, అఘోరీలు అయితే పెళ్లి చేసుకోరు. నాకు తెలిసిన వర్షం అయితే అఘోరీలు పెళ్లి చేసుకోరు, వాళ్ళని మనం పూజిస్తాము. అఘోరీలు అంటే ఎక్కడో హిమాలయంలో ఎక్కడెక్కడో సంభాషణ జరుగుతుంది. కానీ ఈరోజు అఘోరిని ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళ మమ్మీ వచ్చేయమ్మా అంటుంది. ఇది కరెక్ట్ కాదు. ఆ పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్తామే సేఫ్ అనిపిస్తుంది నాకు. మరి అసలు ఎందుకు ఆ వర్షిణి అనే అమ్మాయి ఎందుకు ఆ అఘోరికి అట్రాక్ట్ అయింది అనుకోవచ్చు? మరి చాలా మంది అక్కడ నేను సాధన నేర్చుకుంటాను అని అన్నది, సాధన నేర్పిస్తానని. తను గురువు లెక్క అంటే గురువు కావచ్చు, కాదు అనట్లేదు. కానీ గురువు ఎట్లా పూజిస్తారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఉన్నారు కాబట్టి. కానీ నాకు ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు. ఎంతైనా వర్షిని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండటమే కరెక్ట్, సేఫ్ అనిపిస్తుందండి. అంటే అఘోరికి చాలా ఆస్తి ఉందని చెప్పేసి ఆ ఆస్తి కోసమే వర్షిని ఇట్లా చేస్తుందని అంటున్నారు. నిజంగా అఘోరికి ఆస్తి ఉందా? అది ఉందా లేదా అనేది పక్క విషయం పెడితే అది అంతా దేవుడికి వదిలేసుకోవాలి మనం. అసలు అఘోరికి డబ్బులు ఏడ నుంచి వస్తున్నాయి? అంటే కార్లో వేరే వేరే ప్లేస్లకు వెళ్ళడం కానీ, ఒకరోజు హైదరాబాద్ వెళ్తుంది, ఒకరోజు ఇంకొక ఊరు వెళ్తుంది, ఇంకొక రాష్ట్రం వెళ్తుంది. తను ఎక్కడి నుంచి వస్తున్నాయో తన పర్సనల్ మ్యాటర్, మనకు అవసరం లేదు. ఏదైనా కానీ వర్షిని మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్తామే నేను మంచిగా భావిస్తున్నాను. వాళ్ళ అమ్మ దగ్గర చేర్చి ఆమె వెళ్ళొచ్చు, సాధన చేసుకోవాలి. అది అంటే కన్న తండ్రిని విడిచిపెట్టు. ఆ తండ్రి కూడా బాగా ఏడుస్తున్నాడు. నాకు కన్నీళ్ళు తిరిగి మీతో మాట్లాడుతుంది. సరే, వర్షిని అనే అమ్మాయి అంటే ఫేమస్ అవడానికి ఇంత చేస్తుందా, లేకపోతే అఘోరి ఏమైనా క్షుద్ర పూజలు చేసి ఆ అమ్మాయిని వశం చేసుకుందా అనుకోవచ్చా? ఇక పైన మరి క్షుద్ర పూజలు చేసిండ్రో అఘోరి లేదో అనేది తెలియదు. కానీ నాకు ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు. ఏ పార్టీకైనా సార్, అఘోరి వర్షిని అనే అమ్మాయి ఎట్లయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి తన ఇంట్లోనే ఉంటూ వాళ్ళని చూసుకుంటూ చదువుకొని ఒక స్టడీ చేసుకొని తను ఒక కొత్త లైఫ్ని ఎంచుకోవాల్సింది నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అసలు వర్షిని ఏమనుకుంటుంది? వర్షిని, నువ్వు అఘోరితోనే వెళ్తాను, నేను తనతోనే ఉంటాను, అఘోరి అమ్మ అని కాసేపు అంటుంది. మీడియాతో మాట్లాడినప్పుడు ఏమన్నదంటే తను మగోడ ఆడోడా అని అనగానే, మన టీవీలో అనగానే తను ఏమంటుంది, లేదు తను ఒక మొగాయనే అంటది. మొగాయన అయితే తను సాధన చేసుకున్నాడు. కానీ తను ఒక అఘోరిని ఎట్లనో మేము కించపట్టట్లేదు. దైవ కార్యం అందరికి దైవమే, దేవుడు అందరికి దేవుడే. కానీ అఘోరిని ఇట్లా నేను పెళ్లి చేసుకున్నాను, మళ్ళీ నేను గ్రాండ్గా చేసుకుంటాను అనేది అది కరెక్ట్ కాదు. ఏ విషయమైనా తల్లి కాడికే పోవాల్సిందిగా నేను ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను. తల్లి కాడికి పోవాలి కరెక్టే. కానీ వర్షినికి 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఆమె ఇష్టం, ఆమె ఒక మేజర్గా ఆమె ఇష్టం ఎక్కడికి వెళ్ళాలా, ఎవరికి దగ్గరికి వెళ్ళాలా ఆమె ఇష్టం. కన్న తండ్రికి ఇష్టమే. కానీ తను ఎట్లా మేజర్ అంటే ఏంటి, ఒక అబ్బాయితో పోయిందా, ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నారా, ఇంకేమైనా చేసుకున్నారా అనే దాన్ని బట్టి ఉంటుంది. తను ఒక అఘోరి, ఎక్కడో ఉంటారు. తన సాధన ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటారు. పెద్ద పెద్ద ప్రశానాలలో కానీ ఇంకెక్కడైనా చేసుకుంటారు. కానీ నాకు ఇలా ఎందుకో ఏంటంటే ఒక అమ్మాయి అక్కడ వెళ్ళటం సేఫ్ కాదేమో అని అనిపిస్తుంది. అంటే నిజంగా ఈ అఘోరి అనేది నిజంగా అంటే జెన్యూన్ అనుకుంటున్నారా చాలామంది? ఈమె ఫేక్ అఘోరి, ఈమెకు శక్తులు లేవు, ఏం లేవు, ఈమె నిజంగా అఘోర అయితే మీడియా ముందుకు రాదు. మీడియా ముందుకు రావడానికి అఘోరకు ఇష్టం ఉండదు. కానీ ఈమె మాత్రం మీడియా ముందుకు వచ్చి హైలైట్ కావడం కోసం ఇదంతా చేస్తుంది అని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటన్నా? నా ఒపీనియన్ అయితే ఏమనుకుంటున్నానంటే తను అఘోరే కావచ్చు, కాకపోవచ్చు. కానీ నాకు తెలిసి అయితే ఆమె ఒక లోక కళ్యాణం గురించి వచ్చినాను, తన ధర్మం అని అంటున్నారు కదా, తన ధర్మంనే కాపాడుకోవాలి. కానీ ఇలా పిల్లని నేను పెళ్లి చేసుకుంటాను, గ్రాండ్గా చేసుకుంటాను అనేది మాత్రం
అది ఎందుకు నాకు కరెక్ట్ అనిపించలేదు. ఏ వర్షిని మాత్రం ఎట్లయినా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాల్సిందిగా నేను మనసు వాళ్ళ అమ్మోళ్ళు ఏమంటున్నారు అన్న? వాళ్ళ అమ్మలు బాగా ఏడ్చుకుంటూ కూడా వర్షిని వచ్చే అమ్మ నువ్వు ఎందుకు ఉంటావు, అఘోరి మందు పెట్టింది, అది పెట్టింది, వశం చేసుకుంది, ఏదో శుద్ర పూజలు చేసింది, ఇవన్నీ అనుకుంటున్నారు. అది మరి ఈ ఎవరైతే ఈ అఘోరి ఉందా వీళ్ళ అమ్మ నాన్న ఏమంటున్నారన్న? ఇక వాళ్ళ అఘోరి వాళ్ళ అమ్మ నాన్న మరి వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడున్నారో మనకు కూడా తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న ఒక చిన్న పెద్ద పల్లెటూరు, అది చిన్న పల్లెటూరు, అది ఎక్కడో మాన ప్రాంతంలో ఉంటుంది. అసలు ఈ అఘోరి ఆడామనా మగామనా? అంటే అఘోరి అనేది ఫస్ట్ అయితే తను ఒక మగోళ్ళ నుంచి జన్నుగా తార్జండని మారారు, తార్జండ నుంచి ఇప్పుడు అఘోరి అయ్యారు. తన ధర్మం కాపాడుకోవాలి అని ఎప్పటి నుంచో తను అంటున్నాం. మేము కూడా చాలా గౌరవించాము. తన ధర్మాన్ని అందరు కాపాడాలి, తన ధర్మాన్ని మనం అందరు కాపాడాలి, ఒక ఆడపిల్లని కాపాడాల్సిన దుర్దేశం నాకు చాలా మంచిగా అనిపించింది. కానీ తన ధర్మం అంటే ఏంటి, ఒక ధర్మాన్ని కాపాడటము, ఒక దేవుణ్ణి మొక్కటము, ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే వెళ్ళి నిలదీయటము, దాన్ని తన ధర్మం అంటారు. నాకు తెలిసిన వరకు చెప్తున్నాను. అందరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.